మనవరాలి పెళ్లి సినిమా తర్వాత మళ్ళీ వరుసగా మీ సినిమాలు మొదలయ్యాయి కదా, క్యారెక్టర్ రోల్స్. శుభాకాంక్షలు ఇటువంటి శుభాకాంక్షలు పర్వాలేదు, మంచి వేషమే. మొన్న కంచెలో బాగుందండి, చూసారు. ఓల్డ్ ఫెమినిస్ట్ అంటే క్యారెక్టర్ డైలాగ్స్ బాగా పడ్డాయి. డైలాగ్స్ అండ్ ఆ కాలంలో కూడా స్త్రీలలో ఎంత పోరాటం. ఈ మగవాళ్ళు మన గర్భాన్ని వాడుకుంటారమ్మా వాళ్ళ సంతతి కోసం, అది కూడా మన అదృష్టం అనుకుని పడి ఉండాలి, మన కర్మ అంటుంది. ఎలా ఉంది ఇప్పటి పరిస్థితుల్లో ఈ షూటింగ్, ఈ హీరోలు, ఈ హీరోయిన్లు, ఈ డైరెక్టర్లు? ఐ డోంట్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ కమిట్మెంట్. ఓకే, టోటల్గా సినిమాటిక్ అయిపోయిందండి. హర్టింగ్గా కూడా ఉంది, అప్పుడప్పుడు బాధపడతాను నేను. ఫైనల్ థింగ్స్ని వీళ్ళు క్లిప్ చేసేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏదో ఒక పిక్చర్లో క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఆ ఎండ్ సీన్లో నా క్యారెక్టర్ ఫినిష్ వస్తుంది, లెంగ్త్ వస్తుందండి, అందుకని మేము కట్ చేస్తామని అది కట్ చేస్తున్నారు వీళ్ళు. అలాంటప్పుడు ఈ సెకండరీ రోల్స్కి ఇదివరకు ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళు లేదు. బహుశా నాకు వీళ్ళు రోల్ క్రియేట్ చేయలేరేమో, నా కోసం స్క్రిప్ట్ రాయలేరేమో అన్న నిర్ధారణకు వచ్చేసాను నేను. ఆ నిర్ణయం వచ్చేసింది నా మనసులో. అలాంటప్పుడు రాము ఆల్సో రానని నేను ఏదో నాన్నమ్మ వేషాల్లో నిల్చోవాలా వీళ్ళ పక్కనే, నా క్యారెక్టర్కి ఏదో ఒక ఫినిష్ ఇంపార్టెన్స్ లేని ఒక కంటెంట్ లేకుండా కూడా కదా మీ వంటి ఆర్టిస్ట్ అలా కోరుకోవాలి. వాళ్ళు నేను వదిలేశానండి, సినిమాల గురించి ఆలోచన లేదు నాకు. నాకంటూ ఎవరన్నా రోల్ క్రియేట్ చేస్తే దెర్ ఆర్ బ్యూటిఫుల్ రోల్స్ విచ్ ఐ కెన్ డూ. అదొక్కటే నాకు తీరని కోరిక. హాలీవుడ్ బెట్టీ డేవిస్ లాగా నా 90th ఇయర్లో కూడా నేను బతుకుంటే దానికి తగ్గ రోల్ వస్తుందన్న ధీమాతో బతికా. నన్ను గురించి నేను ఆలోచించుకోకుండా బతికాను. ఇతరులకు చేశాను, నా ఫ్యామిలీకి చేశాను, బయట వాళ్ళకి చేశాను. నేను అప్పుడు కూడా సంపాదించుకునే ధీమత ఉంటుంది. నాకెందుకు ఈ డబ్బు మనిషిని కాదు నేను. డబ్బు కావాలి, ఎంత డబ్బు కావాలి మనిషి హ్యాపీగా బతకడానికి? యూ నీడ్ జస్ట్ అంతకంటే ఎక్కువ సంపాదిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అనవసరం మనకి. ఎందుకు పడాలి? వందలు ఇప్పుడు ఆ కోట్లు అన్న మాట వింటుంటాను చూడండి అప్పుడప్పుడు, ఇన్ని 100 కోట్లు 1000 కోట్లని. ఐ గెట్ కన్ఫ్యూజ్డ్ అండి. ఎన్ని సున్నాలు ఈ కోట్లకి అడుగుతాను అందరినీ. మా అమ్మాయిని అడిగితే 1 crore అంటే ఎన్ని సున్నాలు అని అడుగుతాను. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల్లో మీకు బాగా సన్నిహితమైన వ్యక్తులు ఎవరు? మీ ఫ్రెండ్స్ ఎవరు? అంటే నేను సినిమా పరంగా అడుగుతున్నాను, వ్యక్తిగతంగా కూడా. వ్యక్తిగతంగా నా బాబా తప్ప నాకు ఎవ్వరు సన్నిహితులు లేరు. మీ కాలం హీరోయిన్లు ఎవ్వరు లేరు. ఎందుకు అబద్ధాలు చెప్పడం? హలో అంటే హలో. వాళ్ళ టాలెంట్ని మెచ్చుకునేది స్తోమత, ఆ పెద్ద మనసు ఉంది నాకు. ఐ బ్లెస్ దెమ్. నటన పరంగా మీ సమకాలికుల్లో మీకు ఎవరు నచ్చారు? తెలుగు ఇండస్ట్రీలో? తెలుగు ఆర్ తమిళ్, ఎనీ లాంగ్వేజ్. తమిళలో ఉన్నారండి. శివాజీకి నేను ఫ్యాన్ని, కమల్కి ఫ్యాన్ని నేను. కమల్ హాసన్ ఈజ్ అ గ్రేట్ థింకర్. అది కొంచెం అతిగా ఉన్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ మాత్రం అపూర్వ సహోదరులు అన్నీ చూడండి. నాయకన్, యూ థింక్ ఎనీబడీ కెన్ డూ దట్? విశ్వరూపం సినిమా తర్వాత మీరు ఆయనకి లెటర్ రాసి మరీ అభినందించారు. ఎంత గుర్తండి మీకు బాబోయ్, మీతో జాగ్రత్తగా ఉండాలి నేను. యూ నో ది హోల్ హిస్టరీ. పోనీ ఆడవాళ్ళలో ఎవరు ఇష్టం? నాకు శ్రీదేవి అంటే ఎక్కువ ఇష్టం. ప్రమాణం. తర్వాత క్యారెక్టర్ రోల్స్లో కానీ ఒక న్యాచురల్ నటిగా జయసూద గారు అంటే ఇష్టం. అలా అందానికి, బ్యూటీకి, తెలివితేటలకి జయప్రద ఇష్టం. ఈ ముగ్గురిని కవర్ చేశారు. నాకు కవర్ చేయడం కాదు, నిజం మాట్లాడుతున్నాను. నిజమే చెప్పారు. ఆ ముగ్గురు నాకు చాలా ఇష్టం. 67 ఏళ్ళు గడిచిపోయింది కదా దగ్గర మీరు నటనలోకి వచ్చి? పైనే అయింది. 69 రూపాయల 1949 అంటే లెక్క, నాకు లెక్కలు రావు. అదొక గొడవ నాతో. 68. హాయ్, వాచ్ మై ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్ ఛానల్. ప్లీజ్ వాచ్.